I am your Sharmukh. Good morning to all. Welcome to VA Focus Academy. ఈరోజు నేను నార్మల్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. లైక్ అర్థమెటిక్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు దానికి. మామూలుగా ఎగ్జాంపుల్ లాంగ్వేజ్లో మనం ఒక మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నార్మల్గా కాంపిటేటివ్లో స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయాలి. వాళ్ళు స్పీడ్గా ఎంత యాక్యురసీగా ఆ సమ్ని సాల్వ్ చేస్తున్నారు అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సో మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మ్యాథమెటిక్స్లో మనకి క్యాల్కులేషన్ పార్ట్ అనేది చాలా బిగ్ రోల్ పోస్తూ ఉంటుంది. ఆ క్యాల్కులేషన్లో మేజర్స్ టూల్స్ ఉంటాయన్నమాట. ఆ టూల్స్ ఏంది? టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్స్, ఎడిషన్, ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి మనం ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకుంటే అంత మంచిగా మనం క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఏం చేస్తానంటే 1 to 100 స్క్వేర్స్ ఇవి వితిన్ 2 సెకండ్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను బెస్ట్ అప్రోచ్తో బెస్ట్ ట్రిక్తో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐ హోప్ మీరు డెఫినెట్గా ఈ వీడియోలో చాలా నేర్చుకుంటారు. ఓకేనా? మీరు చేయాల్సింది ఒకటి, మీరు పూర్తి కంప్లీట్గా ఈ వీడియో చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. చూడండి. సపోజ్ మనం నియరెస్ట్ 100 దగ్గర స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే అదే ఇప్పుడు నేర్పిస్తాను. నియరెస్ట్ 100 వాల్యూ కదా, 100 చెప్పాం కాబట్టి బేస్ వాల్యూ కూడా 100 వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను 96 స్క్వేర్ వాల్యూ అనేది తీయాలనుకుంటున్నాను, ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇది ఎలా చేయాలి? ఏం లేదు, సింపుల్. చూడండి, ఫస్ట్ ఈ బేస్కున్న ఈ స్క్వేర్ వాల్యూకున్న డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత? 4 కదా, 4. వచ్చే డిఫరెన్స్ని ఈ స్క్వేర్ వాల్యూలో మైనస్ చేసుకోవాలి. ఎంత వస్తుంది చూడండి. 96లో 4 తీస్తే 92 కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ డిఫరెన్స్ వచ్చింది కదా, ఈ డిఫరెన్స్ ఒక స్క్వేర్ చేసుకోవాలి. 4కి స్క్వేర్ ఎంత? 16 కదా, 16. ఏం లేదు, డైరెక్ట్గా 16 92 పక్కన వేసుకోవాలి. అంతే, సింపుల్. అర్థమైందా? ఇంకొన్ని చేద్దాం పోనీ. ఇప్పుడు 98 స్క్వేర్ వాల్యూ ఇప్పుడు ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 98 స్క్వేర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పటిలాగే సేమ్ ఈ ముందు ఎలా అయితే మనం చేసాం అలానే చేయాలి. ఫస్ట్ బేస్ వాల్యూ 100కి ఈ 98 మీద డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత? 2 కదా, 2. ఓకే, ఆ వచ్చే డిఫరెన్స్ని ఈ 98లో తీసుకోవాలి. తీస్తే ఎంత వస్తుంది? 96 కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ డిఫరెన్స్ని ఒక స్క్వేర్ వాల్యూ ఎంత? 4. మనం ఫస్ట్ ఏం చేసాం? వచ్చిన నెంబర్ తర్వాత 2 డిజిట్స్ అనేది వేసుకున్నాం కదా. ఇక్కడ కూడా 2 డిజిట్స్ వేసుకోవాలి. ఏం లేదు, సింపుల్గా సింగిల్ డిజిట్ వస్తే ముందర 0 వేసుకోవాలి. ఓకే, 0, 4 ఇట్లా అనమాట. ఓకేనా? ఇంకొన్ని చేద్దాం. ఇప్పుడు చూడండి, 88 స్క్వేర్ కావాలి మనకి. బేస్ వాల్యూ ఎంత? 100 కదా. సో ఈ బేస్ వాల్యూ అండ్ ఈ 88 డిఫరెన్స్ ఎంత? 12 కదా. ఇప్పుడు మనం ఎలా అయితే ముందర చేసాం అట్లనే ఆ డిఫరెన్స్ని ఈ 88లో తీసుకోవాలి, సెపరేట్ చేసుకోవాలి. తీస్తే ఎంత వస్తుంది? 76. సో ఇప్పుడు ఏం చేసాం? ఈ డిఫరెన్స్ ఒక స్క్వేర్ వాల్యూ ఎంత? 144. సో మనం వచ్చిన నెంబర్ తర్వాత 2 డిజిట్స్ అనేవి వేసుకున్నాం. సో ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఇక్కడ వేసుకోవాలి. ఈ 1 ఉంది కదా, ఇది క్యారీ చేసుకోవాలి. సో ఇప్పుడు 1 + 6 ఎంత? 7. అర్థమైంది కదా. ఇంతే, సింపుల్. మనం అట్లీస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ 1 నుంచి 25 వరకు స్క్వేర్స్ ఖచ్చితంగా రావాలి. వన్స్ మీకు కానీ 1 నుంచి 25 వరకు స్క్వేర్స్ వస్తే మీరు ఈజీగా 1 నుంచి 100 బిట్వీన్లో ఉన్న ఎలాంటి స్క్వేర్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. నేను చెప్పే ఏ ప్రొసెస్. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, సపోజ్ 84 ఉంది. 84 స్క్వేర్ బేస్ వాల్యూ ఎంత? 100. స్క్వేర్ ఎంత? 84. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? 16. ఈ 16ని ఈ 84లో తీసుకోవాలి. ఎంత వస్తుంది ఇక్కడ? ఇది 8, ఇది 68 కదా, 68. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంది? ఈ వచ్చిన డిఫరెన్స్కి స్క్వేర్ తీసుకోవాలి. 16 స్క్వేర్ ఎంత? 256. మనం చెప్పినట్టుగా లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఇక్కడ వేసుకోవాలి. సో ఈ 2ని ఇక్కడ క్యారీ చేసుకోవాలి. సో
6 ఇక్కడ 6 5 ఇది 0 ఇది 1 అంటే 7 అంతే కదా. 7056 అనేది ఇలా చేయాలి. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నియరెస్ట్ 100 స్క్వేర్ కాబట్టి నియరెస్ట్ 100కి స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఇలా చేయొచ్చు. అదే బిలో 50 స్క్వేర్ వాల్యూ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు అది కూడా మీకు నేర్పిస్తాను చూడండి. ఇప్పుడు మనం బేస్ వాల్యూ 50 తీసుకోవాలి. సో మనం ఇప్పుడు బిలో 50 ఉన్న స్క్వేర్స్ అన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు నీకు నేర్పిస్తాను. సపోజ్ 44 స్క్వేర్ కావాలి మనకి. ఏం చేస్తాం, ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎంత, 6 ఉంది. సో మనం ముందల నియరెస్ట్ 100 స్క్వేర్స్ అని ఎలా ఫైండ్ అవుట్ చేసాము, అలా డిఫరెన్స్ డైరెక్ట్గా ఆ స్క్వేర్ వాల్యూలో మైనస్ చేసాము అక్కడ. బట్ ఇక్కడ అలా చేయకూడదు. ఇక్కడ ఏంటంటే ఇందులో కాకుండా ఈయన ఒక ఫ్రెండ్ ఉంది, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, 25. ఆ 25లో ఈ డిఫరెన్స్ని మైనస్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఓకేనా. సో చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది 19 కదా, 19. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డిఫరెన్స్కి స్క్వేర్ తీసుకోవాలి. ఎంత, 36 కదా. ఈ 36ని ఇక్కడ వేసుకోవాలి, అంతే, ఇంకేమి లేదు. అక్కడ మనం డిఫరెన్స్ని ఆ స్క్వేర్లో మైనస్ చేసేవాళ్ళం, బట్ ఇక్కడ ఏంటంటే ఆ డిఫరెన్స్ని 25లో మైనస్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకొన్ని చేద్దాం పోనీ. 36 స్క్వేర్ వాల్యూ. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ బేస్ నుంచి ఈ స్క్వేర్ వాల్యూని మైనస్ చేస్తే వచ్చేది డిఫరెన్స్ కదా. డిఫరెన్స్ ఎంత, 14 కదా. ఈ 14 మనం ఎందులో మైనస్ చేయాలి, 25లో మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 11 కదా. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ డిఫరెన్స్ స్క్వేర్ చేసుకోవాలి. ఎంత వస్తుంది, 196. నేను చెప్పినట్టు ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఈ 1 అనేది ఇక్కడ క్యారీ చేసుకోవాలి. కలుపుకుంటే 6 9 2 1. అర్థమైందా. ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, బిలో 50గా ఉన్న స్క్వేర్స్ అని ఇలా యూజ్ చేయొచ్చు. అదే అబోవ్ 50 స్క్వేర్స్ ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ డౌట్ రావచ్చు కదా. ఇప్పుడు దానికి కూడా ఈ డౌట్ని ఇప్పుడు క్లియర్ చేస్తాను. సపోజ్ అబోవ్ 50 స్క్వేర్ వాల్యూ వస్తే అబోవ్ 50 54 స్క్వేర్ అనుకోండి. ఇక్కడ కూడా మనం బేస్ నుంచి స్క్వేర్ వాల్యూ అనేది డిఫరెన్స్ తీయాలి. 4 వచ్చింది కదా. ఇక్కడ మనం అప్పుడు మనం బిలో 50లో బిలో 50 ఉంటే 25లో మైనస్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ అబోవ్ 50 కాబట్టి ఆ డిఫరెన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన ఎంత అవుద్ది, 29. ఉన్నదంతా సేమ్ అప్రోచ్. ఆ డిఫరెన్స్ ఒక స్క్వేర్ వాల్యూ అంతా 16. సో ఇక్కడ 16 వేసుకోవాలి. ఓకే, సపోజ్ 52 ఉంది. ఓకే, ఏం చేస్తాం, 25లో ఈ డిఫరెన్స్ వస్తుంది, 50 kuna 52కి 2 అనేది యాడ్ చేసుకోవాలి. 27. 2 స్క్వేర్ ఎంత, 4. నేను చెప్పాను కదా, సింగిల్ డిజిట్ ఎంత ముందు 0 వేసుకోవాలని, 04. ఇలా చేయాలి. ఓకేనా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం స్టెప్స్ 4 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ యూజ్ చేసుకొని ఈజీగా ఈ అప్రోచ్ నేర్చుకోవచ్చు. ఈ అప్రోచ్ యూజ్ చేసుకొని మనం ఎలాంటి స్క్వేర్ వాల్యూ 1 నుంచి 100 మధ్యలో ఏది ఉన్నా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, 56 స్క్వేర్ వాల్యూ. స్టెప్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటి, స్టెప్ 1 మనం బేస్ వాల్యూ 50 తీసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఈ మధ్యన ఉన్న డిఫరెన్స్ చూసుకోవాలి. స్క్వేర్ వాల్యూ బేస్కున్న డిఫరెన్స్ ఏంది, 6. ఓకేనా. మనం స్టెప్ 2 ఏం చేయాలి, ఇప్పుడు స్టెప్ 2 మనం ఒక 25 చెప్పుకున్నాం కదా. ఈ 25లో ఈ డిఫరెన్స్ని మైనస్ చేసుకోవాలి, సారీ ప్లస్ చేసుకోవాలి. అబోవ్ 50 కాబట్టి. సో 31. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి, స్టెప్ 3 ఈ వచ్చే డిఫరెన్స్ ఒక స్క్వేర్ చేసుకోవాలి. ఎంత, 36. స్టెప్ 4 ఏంది, స్టెప్ 4 ఈ డిఫరెన్స్ ఒక స్క్వేర్ వాల్యూ ఇక్కడ పుట్ చేసుకోవాలి, 36. అంతే, సింపుల్. ఇలాగని మనము ఈ 4 స్టెప్స్ యూజ్ చేసుకొని ఈజీగా ఈ అప్రోచ్ నేర్చుకొని మనం ఎలాంటి స్క్వేర్ వాల్యూ 1 నుంచి 100 మధ్యలో ఏది ఉన్నానికి ఈజీగా ఈ ట్రిక్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, then like my video and subscribe my channel and share my channel. Thank you for watching my video.